బాధ్యత ఉంది. వాళ్ళను చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. వాళ్ళకు మంచి చెడు చూసుకోవడమే కాకుండా నిజవర్గంలో అభివృద్ధి జరగకుండా ప్రశాంతంగా ఉండేందుకు సహకరించడమే కాకుండా అభివృద్ధికి 4 అడుగులు వేయాలా అన్నటువంటి దాంట్లో అందరికీ సహకరించే విధంగా ఉంటూ ప్రతిపక్షాలుగా ఏ రకంగా పాత్ర పోషించాలో ఏదైతే మీరు చెప్పారో మరుసటి రోజు నుంచి మీకు అందరికీ వస్తాయని వాటిపైన మేము ఖచ్చితంగా నిలదీస్తుంటాం. ప్రతి అక్క చెల్లెలకు 1500 ఎప్పుడు ఇస్తావు, అధికారులకు వచ్చావు కదా ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూనే ఉంటాం. ప్రతి బిడ్డకు అమ్మఒడి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు తేదీ చెప్పు అని అడుగుతూనే ఉంటాం. రైతులకు 20,000 ఇస్తానన్నావు ఎప్పటి నుంచి ఇస్తావు అని అడుగుతూనే ఉంటాం. ఏ తప్పు చేసినా నిలదీస్తాం. ఇది మా బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటి తత్వం కూడా ఇది. దీన్ని ఆసరా చేసుకుని కేసులు బనాయించాలా బెదిరించాలా అంటే అలాంటి బెదిరిను భయపడి మూలగుచ్చేటటువంటి మనుషులను కాదు. మాకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. పేద ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళం, పేద ప్రజలకు ఊపిరిగా బతికినటువంటి వాళ్ళం. నేను కోరుకునేది ఒకటే, అభివృద్ధిలో 4 అడుగులు పడాలి, రేపు తరానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అటువంటివి కోరుకుంటాం. దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఈ రోజు జస్ట్ మీటింగ్ అంటేనే వాళ్ళంతకు వాళ్ళే ఫ్లెక్సీలతో సహా వాళ్ళంతకు స్వయాన కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు వాళ్ళే జెండాలు కట్టి వాళ్ళందుకు వాళ్ళే ఆహ్వానించుకొని ఈ రోజు మా అందరికీ ఇంతగా ఘనంగా సన్మానం చేసి మమ్మల్ని మీ కళ్ళకు కనపడేట్టుగా మళ్ళీ మాట్లాడమని ప్రోత్సహించినటువంటి ఈ రోజు మీటింగ్ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతిపక్ష పాత్ర ఏదైతే పోషించాలో ఆ పాత్రను ఖచ్చితంగా పోషిస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంటాం. ఈరోజు ఒకటి అంటుంటారు, రెవెన్యూలు అక్రమాలు జరిగిపోయినాయి, ఫ్రీ హోల్డ్ ఏదో జరిగిపోయినాయి అని చెప్పి. ఏం జరుగుతాయి ఫ్రీ హోల్డ్? ఫ్రీ హోల్డ్ అంటే అర్థం తెలుసా మీకు? ఒక భూమి పైన ఎవరైతే హక్కుదారుడు ఉంటాడో ఆ హక్కుదారుడికి అమ్మాలనేటువంటి పరిస్థితి లేకపోగా కొనుగోలు చేయాలి, అక్రమాలు దాన్ని ఎవరికన్నా అమ్మాలి అనేటువంటి పరిస్థితిని హక్కులు దానికి లేకపోవడం, దానివల్ల ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళకి హక్కులు కల్పించిందే ఫ్రీ హోల్డ్ అనేది. దాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఫ్రీ హోల్డ్ ఒక భూమిలో అతను వ్యవసాయం చేసుకునే వ్యక్తి ఆ భూమిపై ఇంకొకటి నాణ్యం క్లెయిమ్ చేసే పరిస్థితి ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. మేము అదే చెప్పాము, ఆ రోజు సవాల్ చేశాం. ఏదైనా తప్పు చేసినంటే ప్రభుత్వ భూమి కానీ అక్రమంగా దౌర్జన్యకరంగా తెలియకుండా కానీ తీసుకొని దాన్ని స్వాధీనపరచుకోండి. ఎక్కడో ఒకటి పొరపాటు జరిగింటాయి, అంత మాత్రాన మిగిలిన రైతులు పుట్టగొట్టద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్